ఇందాక మీరు మాట్లాడినప్పుడు విన్నాను అంటే లైక్ మీ పర్సనల్ లైఫ్కి ఈ డాలీ క్యారెక్టర్ కొంచెం కనెక్ట్ ఉంది. అంటే ఐ మీన్ టు సే అంటే ఈ క్యారెక్టరేషన్ చేసినప్పుడు ఆలోచించాలి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఏది చేయొచ్చు చేయకూడదు అని అన్నారు కదా. సో ఈ స్టోరీ విన్నప్పుడు మోస్ట్ డిస్టర్బింగ్ ఎలిమెంట్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన పాయింట్ ఏంటి? Dolly is, I think, manipulative. Chala manipulative. Because mostly in relationships, speaking the truth, women are very, very manipulative. And men don't know that, unfortunately. thumbnail వచ్చేసింది. It is like that, actually. సో అది నేను చేసినప్పుడు తెలియదు, బట్ చూసినప్పుడు నేను ఫుల్ ఎపిసోడ్స్ 8 ఎపిసోడ్స్ చూసాను. దాని తర్వాత రియలైజ్ అయ్యాను లైక్ మై గాడ్ women can actually manipulate men into doing anything, be it good or bad. We can be the backbone for them to even make them conquer the world or make them to kill someone. అలా. ఓకే, సో పరువు అన్న వర్డ్ చాలా అంటే లైక్ వెరీ ప్రెషియస్ అనే చెప్పాలి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావచ్చు, హయ్యర్ జోనర్ ఫ్యామిలీకి కావచ్చు, సో చిన్న చిన్న విషయాలు కూడా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు, అరే పరువు పోయిందిగా అని అంటుంటారు. సో ఎనీ సిలీ థింగ్ దట్ మీరు చేసేటప్పుడు పరువు పోతుందేమో ఇలాంటివి చేసినప్పుడు అని అనుకునేది ఏదైనా ఇన్ కామెడీ వే ఆర్ జోక్? It happened when I was in 10th grade. I did something very bad and I had a quarrel with my school classmate. అప్పుడు కొంచెం గొడవ అయింది అండ్ హెడ్ పగిలిపోయింది కొంచెం. నా అవతల నేను చేశాను. మీరు పగలగొట్టారు? ఓకే. సో దానికోసం నా పేరెంట్స్ని పిలిచారు స్కూల్కి, హెడ్ మాస్టర్, అండ్ టీసీ కూడా ఇచ్చేసారు. అప్పుడు నా పేరెంట్స్ చెప్పారు నాతో లైక్ పరువు పోయింది అని. ఓకే, డన్. చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.